వైఎస్ఆర్ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు పొందిన ప్రతి ఒక్కరూ షర్మిల అడుగులు అడిగేస్తున్నారని మేకపాటి సోదరులు చెప్పారు. నీచ రాజకీయాలను ప్రజలకు తెలియజేస్తూ సమస్యలు కూడా షర్మిల తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు. పాలమూరు జిల్లాలో షర్మిలకు లభించిన స్వాగతం చూస్తే మహానేత వైఎస్ఆర్ పై ప్రజలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు మేకపాటి బ్రదర్స్. 38 రోజుల్లో సునాయాసంగా షర్మిల 500 కిలోమీటర్లు పూర్తి చేశారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. పొలాల్లోకి వెళ్లి కూలీల సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. పంటలు, రైతుల పరిస్థితిని షర్మిల తెలుసుకుంటున్నారన్నారు. షర్మిల 3000 కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకోవడం అనేది పెద్ద సాహసమన్నారు. షర్మిల పాదయాత్ర మహిళా లోకానికే గర్వకారణమన్నారు. దేశ చరిత్రలో మనం ఎప్పుడు వెళ్లేదు, ప్రపంచ చరిత్రలో ఏమో తెలుసుకోవాలి. మనం దేశ చరిత్రలో మటుకు ఒక మహిళ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేది ఎప్పుడు మనం వెళ్లేదు. ఆమె అవలీలగా చాలా సునాయాసంగా చేస్తున్నారు. చాలా సంతోషం. మార్గ మధ్యంలో నిజంగా ఈ రోజు మొన్న కర్నూలు నుంచి తుంగభద్ర దాటి తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన రోజున అది నిజంగా ఎంత గొప్ప స్వాగతం చెప్పారు. తెలంగాణ సోదరులందరూ కూడా, సోదరులందరూ కూడా చాలా గొప్ప స్వాగతం చెప్పారు. షర్మిల పాదయాత్రకు రోజు రోజుకు ప్రజాస్పందన పెరుగుతోందన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. లక్షలాది మంది ప్రజలు షర్మిల అడుగులో అడుగేయడానికి వస్తున్నారన్నారు. షర్మిలకు లభించే ప్రజాస్పందనను కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు మేకపాటి బ్రదర్స్. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం, కాంగ్రెస్ వాళ్ళు అది తట్టుకోలేక ఆ జలసీతో మరి ఈ రోజు అనేక రకాలుగా కల్పించి కథనాలు తయారు చేస్తూ మరి టీవీలలో మరి ఈ రోజు తెలంగాణలో ప్రతి అడుగున ప్రతి గ్రామాన రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకి స్వాగతం పలుకుతున్న విషయం జలసీగా ఫీల్ అవుతూ వాళ్ళు భయపడుతూ గుండెల్లో బండలు పడినట్టు అయిపోయి ఈ రోజు తెలంగాణలో కూడా ఇంత ఆదరణ రాజశేఖర రెడ్డి గారు బిడ్డలకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆదరణ చూసి భయపడుతూ లేనిపోని ఇది కల్పించి టీవీలలో వేయించి మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో రకరకాలుగా ఉన్నించి వేయటం అనేది ప్రజలు సహించరు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ లకు భ్రష్టు పట్టిపోయే రోజులొచ్చాయన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.